ఓ గొర్రెల దగ్గర, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులు, సెలయేరులలో ఎక్కడ పడితే అక్కడ దావీదు గొర్రెల కాపరిగా ఉంటూ ఆ గొర్రెల దగ్గర ఉండి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఓ దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు, వాయిద్యములతో దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. ఆ దావీదు అడక్క ముందే, ఆ దావీదు అడగకుండానే దేవుడు ఆ దావీదు దగ్గరికి ఒక ప్రవక్తని పంపి ఉన్నాడు, ఒక ప్రవక్తని పంపి ఉన్నాడు, అభిషేకించరమ్మని ప్రవక్తని పంపి ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎల్లప్పుడూ దేవుని స్తుతించి, ఎల్లప్పుడూ దేవుని కనపరిచి, ఎల్లప్పుడూ దేవుని మహిమపరిచి, ఎల్లప్పుడూ దేవుని ఆరాధించి, ఎల్లప్పుడూ కూడా దేవునికి ఇష్టమైన రీతిగా బ్రతికితే గనక నువ్వు ఏ స్థలములో ఉన్న ఆ స్థలములో దేవుడు నీకు తోడై ఉండబోతున్నాడు. అగ్ని స్తంభముగా రాబోతున్నాడు, మేఘ స్తంభముగా రాబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా నడిచిన దేవుడు ఇప్పుడు కూడా మనం ముందుగా నడవబోతున్నాడు. నమ్మిన వారు బిగ్గరగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్దాం, 3 సార్లు ఆమేన్ చెప్దాం. ఆయన మనతో ఉంటే గనక సముద్రం వంటి పరిస్థితులు 2 పాయలైపోతున్నాయి, యోర్దాను వంటి నదులు ఏకరాశిగా మారిపోతున్నాయి, ఎరుకో వంటి గోడలు కూలిపోబోతున్నాయి. ఐగుప్తు లాంటి శత్రులు, ఐగుప్తులో ఫరో లాంటి శత్రులు మళ్ళీ తరమలాగా ఇక వెనక్కి తిరిగి పారిపోబోతున్నారు, అంతమైపోబోతున్నారు.